జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఇది మనమే చేసామండి మిషన్ వర్క్. సారీలో ఉందన్నమాట కాపరు. కొంచెం గోల్డ్ షేడ్ ఉన్న ఉన్న థ్రెడ్ ఒకటి వాడాను. సిల్వర్ కాదండి, అది లైట్ గోల్డ్ షేడ్. హ్యాండ్స్ కూడా ఆ డిజైన్లో కాదు, నెక్కి మ్యాచింగ్ కాదు, విడిగా ఇలా లైన్స్ కావాలన్నారు. అందుకని వేరే డిజైన్లో అయితే హ్యాండ్స్ వేసాను. నెక్కకేమో ఇలా వేయించుకున్నారు. సారీ కలర్ అయితే వాడలేదండి, డార్క్ మెరూన్ వచ్చేసింది. అంత డార్క్ ఈ బాటిల్ గ్రీను సెట్ అవ్వదు, అసలు బాగోదని చెప్తే మీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చేయండి అని చెప్పారు. నేనైతే ఇలా ఇలా వేస్తానని కూడా చెప్తే వేసేయమన్నారనమాట. ఈ బ్లౌజులు మనం వర్క్ చేయలేదండి, మనకి స్టిచ్చింగ్ వచ్చాయన్నమాట. కస్టమర్ వేరే చోట వర్క్ చేయించి తెచ్చుకున్నారు. ఇది ఎందుకు చూపిస్తున్నావు అని అంటే, ఇవి కొంచెం మార్కింగ్ కరెక్ట్గా చేసుకోలేదండి. అందుకోసం ఇంకెవరికైనా యూస్ అవుతుంది కదా అని ఉద్దేశంతో అయితే చూపిస్తున్నానండి. ఈవిడ దగ్గర చేయలేదని చెప్పేసి అందులో ఉన్న లోపాలన్నీ చూపిస్తుందని అనుకోవద్దు. ఖచ్చితంగా మార్కింగ్ అయితే బాగాలేదండి. ఇది చూసారా, బార్డర్ కూడా మనకి సైడ్ కనిపించేస్తుంది. నేనైతే చాలా ఇటుపక్క కొంచెం ఎక్కువే లోపలికి కుట్లు వేశాను. ఇంకా చేసామనంటే సంకట అది అండ్రాము ఉంటుంది కదండి, ఆ రౌండ్ చిన్నదైపోద్ది, ఇంకా అది పట్టేస్తుంది అనమాట. అంతకన్నా ఇంకా చేయలేము దాన్ని. మన కస్టమర్కి కూడా నేను లైనింగ్లు కటింగ్ అయిన తర్వాత వీడియో కాల్ చేసి ఎలా వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగిందండి. వాళ్ళు కూడా ఏమన్నారంటే, మీరు ఎంత అడ్జస్ట్ చేయగలరో అంతా చేయండి, మరి ఇంకేం చేయలేం కదా అని చెప్పారు. అందుకు నేనైతే అడ్జస్ట్మెంట్ చేసే కుట్టిన. ఇది కూడా చూసారా, 1 ఇంచ్ కిందకి ప్లెయిన్ ఉండిపోయి అక్కడి నుంచి బార్డర్ వచ్చింది. అది కూడా ఏంటంటే, ఇక్కడ మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను, ఇక్కడ వెయ్యాలండి బార్డర్. మనం వర్క్ స్టార్ట్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారంటే పైనుంచి కిందకి వేసారనమాట. అప్పుడు కిందన ఇంకా క్లాత్ ఉండదు కదండి, మనం పొడవుకి కరెక్ట్గా వాళ్ళు మరి ఏ మెజర్మెంట్ ఇచ్చారో తెలీదు. నేను అది కూడా అడిగాను, మీరు మెజర్మెంట్ ఇదే ఇచ్చారేమో అందుకే హ్యాండ్ చిన్నది వచ్చిందండి. లేదండి, నా బ్లౌజులన్నీ అదేనని చెప్పారు వాళ్ళైతేని. మరి ఇటుపక్క అయితే అతుకు వస్తుంది, ఇటుపక్క ప్లెయిన్ వస్తుంది, మీరు ఎలా కుట్టమంటారు లేదా షార్ట్ హ్యాండ్ పెట్టమంటారు అంటే, కస్టమర్ నాకు పొట్టు చేతులు ఇష్టం ఉండదండి, అది కింద ప్లెయినే పెట్టేసి కుట్టేయండి అని చెప్పారు. ఆ బ్లౌజ్ని అయితే అలా కుట్టేసాను. ఈ బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మరీ బార్డర్ పక్కకే నెక్క వేసేసారండి. బార్డర్ పక్కకి నెక్క వేసేస్తే మనకి వెనకాతల కనిపించేస్తుందండి ఆ బార్డరు, లేదా అక్కడ అతుకు పెట్టాలి. అక్కడ అతుకు పెడితే మరీ చండాలంగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు బ్యాక్ కరెక్ట్గా పెట్టుకోవాలండి, మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇది కూడా నేను మీకు బ్లౌజ్లో చూపించాను, బార్డర్ దగ్గరికి వెయ్యాలి ఆ బుటీ, కానీ అక్కడ కూడా ఒక 1 ఇంచ్ పైన గ్యాప్ వదిలేసి బుటీ వేసారనమాట. దానివల్ల క్లాత్ అడ్జస్ట్ అవ్వదండి. మనకి ఎంత బార్డర్ ఉంది, ఆ బార్డర్ దగ్గర వేసుకుని ఉంటే కనుక మనకి క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడేమో ఫ్రంట్ వచ్చేటప్పటికి అతుకు వచ్చింది. ఇంత పలచన క్లాత్ అతుకు పెట్టుకుంటే ఎలాగైనా సరే అది అంటే పీకిపోయినట్టు అవుతుందన్నమాట. అదే మనం కొంచెం జాగ్రత్తగా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ పీస్ పెద్దగానే ఉంది, అది చిన్న పీస్ అనుకోండి తప్పదు, అతుకులేస్తాము, ఎందుకంటే అది సరిపోలేదని చెప్పేసి. కానీ సరిపోయి బ్లౌజ్ ఉన్నా కూడా అతుకులు వేసుకోవడం అని అంటే బాగుంటుంది కదా. ఎవరైనా చూసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశానండి. అంతే, నెగిటివ్గా అనుకోకండి, పాజిటివ్గానే తీసుకోండి. మొత్తానికి అది కూడా నేను బార్డర్ కట్ చేసి హ్యాండ్ దగ్గర బూటీ బార్డర్కి అతుక్కునేలాగా అయితే అది కూడా సెట్ చేశాను. కస్టమర్ అయితే ఇంకా చూడలేదు బ్లౌజులు, నేనైతే వీడియో పెట్టేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.